అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇందులో నేను తీసుకొచ్చాను ఇవాళ రిలీజ్ అయిన రాజధాని ఫైల్స్ మూవీ గురించి. సో రాజధాని ఫైల్స్ మూవీ అనేది మనకి ఆంధ్రాలో ఉన్న అమరావతి ప్రాజెక్టు ఇచ్చిన రైతులు ఎలా బాధపడుతున్నారో దాని గురించి. సో యాక్చువల్లీ ఏంటంటే నిన్న ప్రీమియం షో ఆల్రెడీ వేసేసారు. సో ఇవాళ రిలీజ్ అయింది, అన్ని చోట్ల రిలీజ్ అయింది. అన్ని చోట్ల రిలీజ్ అయింది, కొన్ని దగ్గర ఆపేశారు, కొన్ని దగ్గర షో టోటలీ కంప్లీట్ అయింది. సో అందులో ఏంటంటే మనకి మెయిన్ చూడ్డానికి ఏంటంటే రాజధాని ఫైల్స్ అనేది రైతుల గురించి, రైతులు ఎంత బాధపడుతున్నారు, అమరావతి ప్రాజెక్ట్ గురించి ఇచ్చిన ల్యాండ్స్ అన్ని వాళ్ళు ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత ఎలా బాధపడుతున్నారు, దాని తర్వాత అయిన ప్రాబ్లమ్స్ గురించి చూపించారు దాంట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక పాలిటిక్స్ రాజకీయ కోణంలో చూడకుండా మనం ఒక రైతు బాధ అనేది చూడవచ్చు దీంట్లో. అండ్ ఇంకోటి ఇందులో డైరెక్టర్ చూపించారు ఏంటంటే ఆ రైతులకి ప్రాబ్లమ్ సాల్వేషన్ కూడా చూపించారు దీంట్లో ఈ మూవీలో. సో చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎందుకు తీశారు, కాంట్రవర్సీ చాలా అయింది ఈ ఫిలిం. కాంట్రవర్సీ ఎందుకు అయిందంటే ఆ అమరావతి ప్రాజెక్ట్ అనేది డిలే అయింది ఒక ఎలక్షన్ తర్వాత. ఎలక్షన్కి ముందు అమరావతి ప్రాజెక్ట్ తీసుకున్నందుకు ఆ రైతులందరూ ఇచ్చారు కదా వాళ్ళ భూమిని. సో ఎలా బాధపడ్డారు, దాని తర్వాత ఏమైంది ఆ కోణాలలో చూపించారు. అండ్ ఎవ్రీ స్టేట్కి రాజధాని అవసరం కదా, కంపల్సరీ ఉండాలి కదా. సో 3 రాజధానిలు అని అనుకుంటున్నారు, ఇంకే రాజధాని అనేది డిసైడ్ కాలేదు కదా. సో దాని గురించి అనేది ఈ ఫిలింలో చూపించారు సొల్యూషన్ కూడా. సో ఈ ఫిలిం అయితే చాలా బాగుంది, చూడొచ్చు. అంటే ఈ పర్టికులర్ పార్టీ గురించి అనేది మనం అలా ఆ కోణాలో చూడొద్దు. మనం చూడాల్సింది ఏంటంటే రైతులు ఎలా బాధపడుతున్నారు, దీనివల్ల ఎంత బాధ సఫర్ అవుతున్నారు వాళ్ళు అనేది మనం చూడాలి. సో ఇంకోటి ఏంటంటే ఈ ఫిలిం కొన్ని థియేటర్స్లో ఆపేశారండి, కాంట్రవర్సీ అవుతుందనేసి కొన్ని థియేటర్స్లో ఆపేశారు. ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చేసేసి దాని తర్వాత ఆపేసి ఇంకా టికెట్ డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాము, ప్లస్ ఆన్లైన్లో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళది కూడా రిటర్న్ క్రెడిట్ అయిపోతుంది అమౌంట్ అనేసి అన్నారు. సో ఇది ఏంటంటే డిస్టర్బెన్స్ కదా. ఒకవేళ ఇది అలా చేయకుండా రిలీజ్ అయ్యే ముందే ఆపితే ఇంకా బెటర్ అనుకుంటాము. ఆల్రెడీ రిలీజ్ చేసేసినాక హాఫ్ అన్ అవర్ షో చూసేసినాక దాని తర్వాత ఆపేస్తే ఇబ్బందిగా ఉంటుంది కదా. సో ఇంతకు నేను చెప్పేది ఏంటంటే ఫిలిం అయితే చాలా బాగుంది, రైతుల గురించి ఉంది, దీంట్లో సొల్యూషన్ కూడా చూపించారు. అంటే వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ గురించి ఏ సొల్యూషన్ మనం తీయగలము అనేది అది కూడా చూపించారు. సో చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు ఈ ఫిలిం. ఎందుకంటే రైతులు ఎంత సఫర్ అవుతున్నారో మనకు కూడా తెలుస్తుంది కదా అండి. సో అందుకనేసి చూడడం కంపల్సరీ, చూడండి, బాగుంది ఫిలిం అయితే. అంటే పర్టికులర్ ఒక గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేయాలి అన్నట్టుగా ఏం తీయలేదు. న్యూస్ అయితే వస్తుంది, అంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కదా దాని గురించి అనేసి డబ్బులు ఇచ్చి తీయించారనేసి చాలా న్యూస్ అయితే ఉంది. కానీ అలా కాకుండా ఏంటంటే ఒక రైతు ఎంత సఫర్ అవుతున్నారు, ల్యాండ్ ఇచ్చిన తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోతే ఎంత సఫర్ అవుతారు. అండ్ ఎవ్రీ స్టేట్కి ఒక రాజధాని అనేది ఇంపార్టెంట్ కదా అండి. రాజధాని లేని స్టేట్ ఎలా, స్టేట్కి రాజధాని అనేది కంపల్సరీ ఉండాలి. సో ఆ 3 రాజధాని అనుకుంటున్నారు, ఏ రాజధాని అనేది డిసైడే కాలేదు ఇంకా. ఆంధ్రాకి రాజధాని అనేది లేదు. సో రాజధాని అనేది లేదు, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, ల్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా ప్రాజెక్ట్ ఆగిపోయింది, తర్వాత ఏ రాజధాని అనేది డిసైడ్ అవ్వట్లేదు, చాలా డిలే అవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు దాంట్లో. సో నేను చెప్పేది ఏంటంటే చూడొచ్చు, రైతుల బాధ గురించి మనం ఎలా సఫర్ అవుతున్నారు ఏంటి అనేది చూడొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, నేను ఇలానే చాలా న్యూస్ తీసుకొస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ. మీకు నా వీడియోస్ ఇలానే న్యూస్, ఎవ్రీ న్యూస్, న్యూ ఫిలిమ్స్ కానీ ఇంకేదైనా న్యూస్, రివ్యూస్, ట్రైలర్స్, ఎవ్రీథింగ్ తీసుకొస్తాను, షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.